హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. సరిగ్గా ఇంకో నెల రోజుల్లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మేరకు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును భారత సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఇందులో రింకు సింగ్కు ప్రధాన జట్టులో చోటు దక్కకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందిస్తూ అతడిపై వేటుకు గల కారణాలను విశ్లేషించాడు. తాను లేకపోయినా జట్టు సమతుకంగా ఉందని వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు, శివం దూబే, అర్షదీప్ సింగ్ లాంటి జూనియర్లతో కూడిన సమతుకమైన జట్టును ప్రకటించింది. ఇక గత కొన్ని నెలలుగా టీ20 జట్టులో రెగ్యులర్గా కొనసాగుతున్న రింకు సింగ్, సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ను జట్టు నుంచి తప్పించడం మినహా ప్రస్తుత జట్టుపై పెద్దగా అభ్యంతరాలు లేవు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ఈ మెగాటోర్నీతో అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఎంపిక గురించి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీ20లో సత్తాచాటిన రింకు సింగ్కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. లోయర్ ఆర్డర్లో మ్యాచ్లను ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న రింకు సింగ్ అమెరికా, వెస్టిండీస్ పిచ్లపై కీలక పాత్ర పోషించగలడని పేర్కొంటున్నారు. అయితే రింకు సింగ్ను జట్టులోకి ఎందుకు ఎంపిక చేయలేదు అనే కారణాలను టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వివరించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో రింకు సింగ్కు పెద్దగా అవకాశాలు రాకపోవడం, ఇదివరకులా తన ఫామ్ అంత గొప్పగా లేకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ నటరాజన్ కూడా జట్టులో ఉండే బాగుండేది. కానీ భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టు కూడా బాగుంది. అందులో డౌట్ లేదు. అనుభవం, మంచి హిట్టర్లు, వైవిధ్యమైన బౌలింగ్తో కూడిన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. ఇక బహుశా హార్దిక్ పాండ్యను 4గో సీమర్గా భావించి ఉంటారు. అందుకే కుల్దీప్, చాహల్, అక్షర్ పటేల్, జడేజా లాంటి స్పిన్నర్లను సెలెక్ట్ చేసి ఉంటారని గావస్కర్ అన్నారు. వెస్టిండీస్లోని పిచ్లు క్విక్ బౌలర్ల కంటే స్పిన్నర్లకు కాస్త ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లోనూ ఇదే జరుగుతోంది. స్లో డెలివరీలలో బ్యాటర్లు భారీ హిట్టింగ్ చేయడానికి కష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో భారత జట్టులో 4 స్పిన్నర్లను ఎంపిక చేసి ఉంటారని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.